శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వనామ సంవత్సర కార్తీక బహుళ చతుర్దశి ఆదివారం. ఈరోజు అనురాధ నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్లయితే చతుర్దశి అంటే 14/5 బుధుడధిపతి, ఆదివారం రవిధిపతి. అనురాధ నక్షత్రం శని మహాదశలో మొదలవుతుంది కాబట్టి శని అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్లయితే బుధుడు రవి శని కలయిక. ఇక్కడ రవిశనుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ పవర్స్ అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్నవాళ్ళకి కానీ ఈరోజు కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా మనకు శాస్త్రీయ చెప్పడం జరుగుతుంది. అలాగే బుధుడికి సంబంధించిన అంకాలనగా పాండిత్యంచే ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్లయితే డిసెంబర్ 13 ఆదివారం. 13 అంటే 4, రాహు అధిపతి, ఆదివారం రవి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా రాహువుకు సంబంధించిన అంకాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తు పని క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మోత్త వజ్రాన్ని మనం పరిశీలించినట్లయితే ఈరోజు వజ్రం ఉదయం 7:04 అయితే 8:33 వరకు ఉంది. దుర్ముహూర్తం సాయంత్రం 3:50 అయితే 4:41 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి అనురాధ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరుసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి అనురాధ నక్షత్రం అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిశాస్త్రీత్యా రవిబలం ఉండడం చేత, ఈరోజు ఆదివారం అవడం చేత ఆ ప్రత్యక్ష దైవం నుండి సూర్యనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం. అందువల్ల లేత పసుపు రంగు వస్త్రాలు కానీ, లేదా లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ, లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం అయినప్పటికీ బుధ బలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు బుధుడి సుక్షేత్రాలైనటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే బుద్ధుడికి మిత్రక్షేత్రాలైనటువంటి వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకి, సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే బుద్ధుడికి మరొక మిత్రక్షేత్రాలైనటువంటి మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళు చేసేటువంటి పనుల్లో కొత్త ఒరవడిని ఇక్కడ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడికి శత్రుక్షేత్రాలైనటువంటి ధనస్సు, మేన రాశిలో జన్మించిన వాళ్ళకి, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి, మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మతారేవుడి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొలరామావిడ.